ఓకే గైస్, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవరీవన్. ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే గైస్, మనకి రోజు టాపిక్ ఏంటంటే సో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎస్ఏపిలో మనం చేయాలనుకుంటున్నాము. ఓకే, దీని గురించి మనకి ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, ఏంటండి ప్రాబ్లం మీది యోగా? మీరే చేస్తున్నప్పుడు నాకు కంటిన్యూస్గా ఎర్రర్ వస్తుంది. నేను చెక్ చేస్తే అసైన్ చేసి ఉంది, ఆపరేటింగ్ కన్సర్న్ అన్నీ అసైన్ చేసి ఉన్నాయి, కానీ అదే ఎర్రర్ వస్తుంది. హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది, నేను రాలేదు సార్. కంట్రోలింగ్ సంబంధించి ఎర్రర్ రాదండి. కాస్ట్ సెంటర్ అవి చేశారా మీరు? చేశాను. స్క్రీన్ షేర్ చేస్తున్నారా? చేస్తాను. విజిబుల్ ఉందా? యాక్చువల్గా ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ నేను ఇది చేసిన తర్వాత అడాప్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ నార్మల్ ఇక్కడ టైప్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఎర్రర్ వస్తుంది, నో ఆపరేషన్ కన్సర్న్. కాదు కదా, మీరు పూర్తిగా వీడియోని వాచ్ చేయట్లేదు. ఒకసారి మీరు చేయండి, ఎలా చేస్తారో చూపించండి. నేను దేని క్లిక్ చేయమన్నాను, మీరు దేని క్లిక్ చేస్తున్నారు? లాస్ట్ వాయిస్ లాగండి, నా వాయిస్ క్లియర్ గానే ఉంది. లాగండి, ఫ్లైట్ లాగండి. అకౌంట్ అసైన్మెంట్ అది క్లిక్ చేయండి. అమౌంట్ ఇవ్వండి అక్కడ. ఓకే.
క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళండి. పైకి లాగండి కొంచెం. ఆ అమౌంట్ కాపీ చేసుకోండి. పైన ఉన్నది 2100 కాపీ చేసుకోండి. మైనస్ వద్దు, మైనస్ కాపీ చేయకండి. పేస్ట్ చేయండి. అమౌంట్ దగ్గర పేస్ట్ చేయండి. అమౌంట్ కాలంలో పేస్ట్ చేయండి. ఓకే. మైనస్ రిమూవ్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ అమౌంట్ మళ్ళీ ఎందుకు చూపిస్తారు? మైనస్ రిమూవ్ చేయి. మైనస్ ఎస్ సిమ్యులేట్ ఎంటర్ కొట్టు. సిమ్యులేట్ కొట్టు. బ్యాక్ రండి. ఎంటర్ కొట్టండి ఫస్ట్. ఎంటర్ కొట్టి మెసేజ్ మీద క్లిక్ చేయండి. ఎర్రర్ ఉంది అక్కడ. మెసేజ్ మీద క్లిక్ చేయండి. ఎర్రర్ ఉంది. సో ఇది వీడియో చూడండి. వీడియోలో ఎలా చేసినా అలా చేయండి. మీకు వీడియో వాచ్ చేయట్లేదు మీరు సరిగా, అది నా ప్రాబ్లం. వీడియో వాచ్ ఎన్నిసార్లు చేశారు మీరు? పూర్తిగా వాచ్ చేశారా? మార్నింగ్ నుంచి చూశాను. యాక్చువల్గా నాకు కొన్ని క్రియేట్ కూడా చేశాను. కొన్ని అవ్వకపోతే కే వాల్యూస్ ఇవన్నీ అవ్వకపోతే నేను అక్కడ వాల్యూస్ కూడా ఇచ్చాను. లేదు, వీడియోని పూర్తిగా వాచ్ చేయట్లేదు మీరు, అది ప్రాబ్లం. వీడియోని పూర్తిగా వాచ్ చేయాలి. వాచ్ చేసిన తర్వాత అప్పుడు చేయండి. ఎర్రర్స్ నోట్ చేసుకోండి. దాంట్లో వచ్చే సేమ్ ఎర్రర్స్ వస్తాయి, కొత్త ఎర్రర్స్ రావు. ఓకేనా? ఓకే. సేమ్ ఎర్రర్స్ వస్తాయి. ఈ ఎర్రర్స్ అన్ని ఎలా చేయాలో చెప్పాను, ఒకసారి వీడియో చూడండి. ఓపీ వాయిస్ సెట్టింగ్స్ ఓకే. ఎవరికైనా ఎర్రర్స్ ఉన్నాయా? ఎవరికైనా ఎర్రర్స్ ఉన్నాయా? లేవు కదా? రైట్. సి గైస్, మనకి ఈరోజు మనం డిస్కస్ చేయాల్సింది సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. సో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ మన ఎస్ఏపిలో ఎలా చేయాలి? ఓకే. సో మెటీరియల్ మాస్టర్ అంటే జనరల్గా అయితే సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అంటే సర్వీస్ మాస్టర్ ఉంటుంది అనమాట. సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో ఏముంటుందండి? సర్వీస్ మాస్టర్ ఉంటుంది. అదే మెటీరియల్ మాస్టర్ అయితే మామూలుగా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్లో మెటీరియల్ ఉంటుంది, కానీ సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో మనకి సర్వీస్ మాస్టర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో మరి సర్వీస్ మాస్టర్ని బేస్ చేసుకొని సో ఎస్ఏపిలో మనం మెటీరియల్ని ఈ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాము. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎస్ఏపిలో ఎలా చేయాలి? ఓకే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెటీరియల్ మాస్టర్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? సర్వీస్ మాస్టర్ ఉంటుంది. సర్వీస్ మాస్టర్ మనం CS03లో క్రియేట్ చేస్తాం. ఓకే. సర్వీస్ మాస్టర్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? CS03లో. ఓకే. సర్వీస్ మాస్టర్ అంటాం. సో ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటి? పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం అన్నమాట. సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు మనం జనరల్గా మరి ఈ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే ఈ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు అకౌంట్ అసైన్మెంట్ సో కే అలాగే డి అని చెప్పి తీసుకోవాలి. నిన్న బి అని చెప్పి తీసుకున్నట్టున్నాం, నిన్న కే అండ్ డి అని చెప్పి తీసుకోవాలి. ఓకే. సో అలాగే మనకి సర్వీస్ సంబంధించిన ఒక జిఎల్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. జిఎల్ అలాగే కాస్ట్ సెంటర్ కూడా ఇవ్వాలి. ఓకే. సో అలాగే దీంట్లో గూడ్స్ రిసిప్ట్ ఉండదు, సర్వీస్ ఎంట్రీ షీట్ ఉంటుంది అన్నమాట. సో గూడ్స్ రిసిప్ట్ అనేది ఉండదు ఇందులో, సర్వీస్ ఎంట్రీ షీట్ అంటారు. ఓకే. ML81 అండ్ టీ కోడ్. సో అదే మామూలుగా జనరల్ కేసులో అయితే మీకు గూడ్స్ రిసిప్ట్ ఉంటుంది, బట్ ఈ కేసులో ఏంటంటే మీకు గూడ్స్ రిసిప్ట్ అనేది ఉండదు. ఓకేనా? సో గూడ్స్ రిసిప్ట్ అనేది ఈ కేసులో ఉండదు.
ఓకే, సో అందుకే మనకి ఎంఎల్ అని చెప్పి మనం తీసుకుంటాం. నిన్న ఎలా చేసామో సేమ్ ఈ రోజు కూడా అలాగే చేయాలి, బట్ అక్కడ మీగో చేస్తారు. ఇక్కడ సర్వీస్ ఎంట్రీ షీట్ అంటే నో గూడ్స్ రిసిప్ట్. అక్కడ నిన్న చేసిన దాంట్లో గూడ్స్ రిసిప్ట్ లేదు, కానీ ఇక్కడ ఏంటంటే సర్వీస్ ఎంట్రీ షీట్ చేస్తాము. సర్వీస్ ఎంట్రీ షీట్ చేస్తారనమాట. సో సర్వీస్ ఎంట్రీ షీట్ అంటే గూడ్స్ రిసిప్ట్ కింద లెక్క అనమాట ఇక్కడ. సో ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మీరో పోస్ట్ చేస్తాం అన్నమాట. సో మీరో ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం మనం. ఇది కాన్సెప్ట్ ఇందులో. దీన్నే మనం ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అన్నా, ఓకే. సో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అన్నా, ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అన్నా, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అన్నా ఒకటే మనకి. సో మనకి ప్లానెడ్ సర్వీసెస్, అన్ప్లానెడ్ సర్వీసెస్ అని ఉంటాయి. సర్వీస్ అంటే రిపేర్స్, ఇవి కూడా సర్వీసే కదా, రిపేర్స్ చేయటము. అలాగే మనకి కన్సల్టింగ్ సర్వీసెస్, బిల్డింగ్ మెయింటెనెన్స్, ఓకే, మిషనరీ మెయింటెనెన్స్, ఇవన్నీ సర్వీసెస్ కింద లెక్క వస్తుంది అనమాట. ఈ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ని మన ప్లానెడ్ సర్వీస్ ఉంటుంది, అలాగే అన్ప్లానెడ్ సర్వీసెస్ ఉంటాయి అనమాట. ఇది నేను డాక్యుమెంట్ ఇస్తాను. సో ప్లానెడ్ సర్వీసెస్, రెండోది మనకి అన్ప్లానెడ్ సర్వీసెస్ ఉంటాయి. సో ప్లానెడ్ సర్వీస్ అంటే ముందుగానే ఆ ప్రొక్యూర్మెంట్ వాల్యూ ఎంత అనేది తెలిసిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిపేర్ వచ్చింది, ఓకే, రిపేర్ పర్సన్ వచ్చి దాన్ని ఇది పాడైంది అని తెలిసేదాకా దానికి తెలియదు మనకి, దానికి క్వాంటిటీ తెలియదు, వాల్యూ కూడా తెలియదు. అలాంటిది అన్ప్లానెడ్ సర్వీస్ అంటాం. ఒక సర్వీస్ ఇప్పుడు నేను మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, దానికి సో ఎంత టైం పడుతుంది, దానికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది కూడా మనకి తెలిసిపోతుంది. దాన్నే మనం అన్ప్లానెడ్ సర్వీస్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎస్ఏపిలో ప్లానెడ్ సర్వీసెస్ ఉన్నాయి, అలాగే అన్ప్లానెడ్ సర్వీసెస్ ఉన్నాయి. అన్ప్లానెడ్ సర్వీస్ అంటే సో మనకి క్వాంటిటీ అలాగే వాల్యూ ముందుగా మనకి నాట్ నోన్ బిఫోర్ సర్వీస్, అంటే ఇది ముందుగా మనకి తెలియదు అనమాట, అంటే ఎంత అవుతుంది ఏంటి అనేది తెలియదు అనమాట. ప్లానెడ్ సర్వీసెస్ లో మనకి క్వాంటిటీ అండ్ వాల్యూ ఎంత అవుతుంది అనేది క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి మీకు తెలుసుకోవాల్సిన పాయింట్ అయితే ఇది. ఓకే, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ని ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అంటారు, బయట నుంచి తీసుకుంటాం కాబట్టి. ఓకే, సో మనకి జనరల్ గా అయితే మనకి మెటీరియల్ మాస్టర్ ఉంటుంది మామూలుగా అయితే. సో మెటీరియల్ మాస్టర్ ఉంటుంది, ఇక్కడేమో సర్వీస్ మాస్టర్ ఉంటుంది అన్నమాట. సో మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే మనకి MM01, MM02, MM03, సో MM05. సర్వీస్ మాస్టర్ ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ AC01, AC02, AC03, ఇవి సర్వీస్ మాస్టర్ సంబంధించి. ఓకే, సో ఇందులో మనకి వాల్యుయేషన్ క్లాస్ ఉంటుంది. సో వాల్యుయేషన్ క్లాస్ మనం మెటీరియల్ మాస్టర్ లో ఇస్తాం. సో ఇందులో కూడా వాల్యుయేషన్ క్లాస్ ఉంటుంది. ఈ వాల్యుయేషన్ క్లాస్ మనం సర్వీస్ మాస్టర్ లో ఇస్తాం. దాంట్లోనూ అకౌంట్ డిటర్మినేషన్ ఉంటుంది, సో దీంట్లోనూ అకౌంట్ డిటర్మినేషన్ ఉంటుంది, OBYCలోనే సెట్టింగ్స్. ఓకే, సో కాబట్టి GL అకౌంట్ అసైన్మెంట్స్ అంటాం. మరి ఇది SAPలో మనం ఎలా చేయాలి అనేది ఈరోజు కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఎవరికైనా ఎర్రర్స్ వస్తే స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఒకసారి నా సజెషన్ ఏంటంటే అసలు ముందు చేసేటప్పుడు వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. 1-2 గంటలు జస్ట్ మీ టైం సరిపోవట్లేదు, నేను వాచ్ చేయట్లేదు అంటే మీ ప్రాబ్లం. ఓకే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోని 2 సార్లు వాచ్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీరు ఏ ఎర్రర్ అయినా మీరు ఓన్గా సాధించగలుగుతారు. లేదు అంటే మధ్యలో హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ పూర్తిగా రాదు. సో వీడియోని వాచ్ చేస్తే అందులో 10 ఎర్రర్స్ ఉంటే 10 ఎర్రర్సే మీకు వస్తాయి, కొత్తగా ఎర్రర్ రాదు. ఓకేనా? సో దాంట్లో 10 ఎర్రర్స్ ఉంటే 10 ఎర్రర్సే వస్తాయి. నేను చెప్పిన వాటిలో 10 ఎర్రర్స్ ఉంటే 10 ఎర్రర్సే వస్తాయి. సో కొత్తగా ఎర్రర్ వస్తే డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. సో అవే ఎర్రర్స్ మళ్ళీ తీసుకొచ్చి అవే చేయమన్నారు అనుకోండి, సో మీరు ఇంకా వీడియో ఏం వాచ్ చేస్తారని అంటాం డెఫినెట్గా. సో ఎందుకంటే రేపు పొద్దున రియల్ టైంలో ఇష్యూస్ చాలా హై లెవెల్లో వస్తూ ఉంటాయి, అవి మీరే సాల్వ్ చేసుకోవాలి ఓన్గా, ఎటువంటి హెల్ప్ తీసుకోకుండా.
ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ టైంలో కాబట్టి మీకు హెల్ప్ చేస్తాను, ప్రతి ఎర్రర్ని నేను దగ్గరుండి సాల్వ్ చేస్తాను. బట్ రానున్న టైంలో సో మీరు ఎప్పుడైతే మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి సో మీరు ఎలర్ట్ అయిపోవాలి, ప్రతి ఎర్రరు మీరే సాల్వ్ చేయాలి. అర్థమైందా? సో ప్రతి ఎర్రర్ మీరే సాల్వ్ చేయాలి. మీరే ఎర్రర్ సాల్వ్ చేస్తేనే రేపొద్దున రియల్ టైంలో సస్టైన్ అవ్వగలుగుతారు, ఎటువంటి హెల్ప్ లేకుండా జాబ్ అనేది చేయగలుగుతారు, లేకపోతే కష్టమైపోతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ వీడియోని 2 సార్లు వాచ్ చేసే టైం లేకపోతే 2 సార్లు వాచ్ చేయండి. వాచ్ చేయకుండా మళ్ళీ మీరు అదే సేమ్ ఎర్రర్ స్క్రీన్ షాట్స్ పెట్టద్దు. ఓకే, అదే నేను చెప్తుంది. వీడియోని 2 సార్లు వాచ్ చేసే కెపాసిటీ మీలో ఉంటే మీరు రియల్ టైంలో ఎర్రర్ని సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆ వచ్చే ఎర్రర్ ప్రతిదీ కూడా నేను క్లియర్ కట్గా ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో మనకి దగ్గర 15 ఎర్రర్స్ 20 ఎర్రర్స్ తెప్పించాం మనం. అన్ని ఎర్రర్స్ డమ్మీ సర్వర్లో రావు, కానీ మనం తీసుకొచ్చాం కాబట్టి అన్ని ఎర్రర్స్ ఇంకా రానున్న రోజుల్లో దగ్గర చాలా ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఈ ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు ఎటువంటి కంగారు టెన్షన్ పడకుండా వీడియోని 2 సార్లు వాచ్ చేసి సో మన సిస్టంలో యాజ్ ఇట్ ఈస్ చేస్తే కన్ఫామ్గా మీరు సాల్వ్ చేస్తారు. అట్లా మీలో తెలియకుండానే మీలో ఎర్రర్ని సాల్వ్ చేసే పొటెన్షియల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగే కొద్దీ మీరు రియల్ టైంలో ఏ ఎర్రర్ వచ్చినా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు సాల్వ్ చేస్తారనమాట. అది నేను సజెషన్ ఏంటంటే 2 సార్లు వీడియోని వాచ్ చేస్తే ప్రతిదీ కూడా సాల్వ్ అవుతుంది, అంత మించి ఏమీ లేదు. ఓకేనా? అండ్ క్లాస్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేయాలండి. ఓకేనా? ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి, పెండింగ్ వర్క్ అసలు పెట్టొద్దు. ఎప్పుడు ఇచ్చింది అప్పుడు మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇందులో ఇంకా నిన్న చెప్పిన క్లాస్ ఇంకా చాలా మంది చేయలేదు. ఓకే, సో అలా నెగ్లిజెన్సీ వద్దు, ఇమీడియట్గా ఎప్పుడు ఇచ్చిన వర్క్ అప్పుడు అయిపోవాలి. ఓకే, కూర్చుంటే అన్ని సాల్వ్ అవుతాయి. మనకి ఓపిక ఉండదు, పేషెన్సీ ఉండదు. ఆ పేషెన్సీ లేకపోవడం మూలంగానే ఎస్ఐపిలో సస్టైన్ కాలేరు, బయటకు వచ్చేస్తారు. 100కి 5 మంది సస్టైన్ అవుతారు ఎస్ఐపిలో. మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఎండ్ యూజర్ కింద దేని కింద జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, ఆ 5 మందికి పేషెన్సీ ఉన్నట్లు లెక్క అనమాట. సో కావాల్సింది పేషెన్సీ అంతే, ఇందులో ఏమీ లేదు. పేషెన్సీ, ఓపికగా ఉండాలి, ఓపిక కూర్చొని సో టైం మనకి అక్కడ ఎంత టైం అయినా సరే దాని మీద ఉండేటట్టు పేషెన్సీ ఉంటేనే ఎస్ఏపి అనేది మీకు సెట్ అవుతుంది. ఓకేనా? అంత టైము అంత పేషెన్సీ ఉండగలరు కాబట్టి మీకు ఏ ఎర్రర్ వచ్చినా సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఏ ఎర్రర్ వచ్చినా సాల్వ్ చేస్తాం. పొద్దున్న నుంచి అది ఎఫ్ఐ ఎర్రర్, ఎంఎం ఎర్రర్, ఎస్టీ ఎర్రర్ అని చూడం, ఏ ఎర్రర్ వచ్చినా సాల్వ్ చేస్తాం. ఆ పొటెన్షియల్ మాకు ఎర్రర్ చూడగానే తెలిసిపోతుంది. ఎందుకు ఎలా వచ్చింది ఆ స్కిల్ సెట్, సో ఎందుకు అసలు ఎర్రర్ చూడగానే తెలిసిపోతుంది ఏ ఎర్రర్ అన్నది. ఎందుకు అలా వచ్చింది అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ టైమ్స్ సిస్టమ్ మీద ప్రాక్టీస్, రీసెర్చ్, ఎక్కువ టైం పెడతాం కాబట్టి. అంత టైం పెడితే మీకు 10 లక్షల ప్యాకేజ్ ఇస్తున్నారు. అంత టైం పెట్టగలిగే పొటెన్షియల్ మీలో ఉంటే 10 లక్షల ప్యాకేజ్కి ఎలిజిబుల్. అంత టైం మీ దగ్గర లేకపోతే 10 లక్షల ప్యాకేజ్ నాట్ ఎలిజిబుల్. ఓకే, సో కాబట్టి దీంట్లో టైం రిక్వైర్మెంట్ అంతే. మీరు నేనేం తెలియగలలోని కాదు, మీ అంత తెలియగలలోని అసలు కాదు, కానీ ఏ ఆలోచన సాల్వ్ చేయగలం. ఎందుకు? టైం స్పెండ్ చేస్తాం దాని మీద. ఓకే, టైం స్పెండ్ చేయగలుగుతాం కాబట్టి సాల్వ్ చేస్తాం. ఆ టైం స్పెండ్ చేసే పొటెన్షియల్ మీలో పెరిగితే ఏ ఎర్రర్ అయినా సాల్వ్ అవుద్ది, ఏ జాబ్ అయినా వస్తుంది. నాట్ ఓన్లీ ఎస్ఐపి, ఏ జాబ్ అయినా వస్తుంది. సో ఎస్ఐపిలో 10 లక్షల ప్యాకేజ్ ఊరినే కొట్టేస్తాం, అందులో డౌటే లేదు. కాబట్టి ఆ టైం స్పెండ్ చేయాలి. ఆ టైం స్పెండ్ చేయటమే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఓకే, నా స్క్రీన్ కనబడుతుందండి, విజిబులా? ఓకే గైస్, మనకి సర్వీస్ ప్రొక్యూర్మెంట్ మనకి ఎలా చేయాలో మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం మనం. ఓకే, సర్వీస్ ప్రొక్యూర్మెంట్కి వెళ్ళాలంటే మనకి సర్వీస్ మాస్టర్, సో మెటీరియల్ మాస్టర్ ఎలా అయితే ఉందో మనకి సర్వీస్ మాస్టర్, అక్కడేమో గూడ్స్ రిసిప్ట్ ఉంటుంది, ఇక్కడేమో సర్వీస్ రిసిప్ట్నే మనకి సర్వీస్ ఎంట్రీ షీట్ అంటారనమాట. ఓకే, సో మన AC03లో మనకి సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తామండి. ఓకే, ఇక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ మనకి ఆల్రెడీ ఇచ్చారు, చూసుకోండి. సో ఏటీఎం సర్వీస్, ఇది కూడా ఒక సర్వీసే. కన్సల్టింగ్ సర్వీసెస్, ఓకే, మెయింటెనెన్స్ సర్వీసెస్, అలాగే కొన్ని పెయింటింగ్ సర్వీసెస్. ఓకే, సో ఇలా మనకి సర్వీసెస్ ఇవ్వటం అనేది జరిగింది. ఒక్కొక్క దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ సర్వీస్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలో కూడా ఇక్కడ ఉందన్నమాట. సో మనం కొత్త సర్వీస్ ఒకటి క్రియేట్ చేద్దాము. సో ఇక్కడ సర్వీస్ నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సర్వీస్ నెంబర్నే మనం యాక్టివిటీ నెంబర్ అంటారు. యాక్టివిటీ నెంబర్ అంటే సర్వీస్ నెంబర్ అని అర్థం. సో మన బ్యాక్ ఎండ్లో ఏంటంటే సర్వీస్ సంబంధించి మనకి కేటగిరీ అనేది తీసుకోవాలి. ఇది కంప్లీట్ సర్వీసా, పర్చేసింగా, బేసిక్ సర్వీసా,
టెస్ట్ సర్వీసెస్ అని చెప్పాడు, సర్వీస్ పర్చేసింగ్ అని చెప్పి రాసుకోండి. సో దీన్ని హవర్లీ బేసిస్ అయితే హెచ్ఎన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ సర్వీస్ వచ్చేటప్పటికి సో మనం కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, కన్సల్టింగ్ సర్వీస్ అని చెప్పి రాసుకున్నాము. ఇక్కడ సర్వీస్ పర్చేసింగ్ అని చెప్పి రాసుకోండి. ఏ సర్వీస్ అయినా కొనుక్కుంటాం మనం, అర్థమైందా? కొనుక్కుంటాం సర్వీస్. ఇప్పుడు నేను మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న ఐటీ సర్వీసెస్, ఓకే, ట్రైనింగ్ కూడా ఒక కైండ్ ఆఫ్ సర్వీసెస్. సో కాబట్టి మీరు నా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు సర్వీస్, కాబట్టి సర్వీస్ పర్చేసింగ్ అనమాట. ఇది హవర్లీ బేస్ మీద కొనుక్కున్నారు. ఓకే, సో కాబట్టి హవర్లీ బేసిస్. ఒకవేళ వేరే అదర్ సర్వీసెస్ ఉంటాయి, సో అవి హవర్లీ బేస్ మీద కాకుండా వేరే మోడ్లో ఉంటాయి. అప్పుడు రెస్పెక్టివ్ మన పర్సంటేజ్ బేస్ మీద ఇంకోటి అని చెప్పి ఆ రెస్పెక్టివ్ యూనిట్ మెజర్మెంట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో కూడా మెటీరియల్ మాస్టర్లో మెటీరియల్ గ్రూప్ ఎలా అయితే ఉందో, సర్వీస్ మాస్టర్లో మనకి సర్వీస్ గ్రూప్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ కన్సల్టింగ్ సర్వీస్ సంబంధించి రెస్పెక్టివ్ సర్వీస్ గ్రూప్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి సర్వీస్ గ్రూప్ రెలవెంట్ ఏదైతే ఉంటుందో ఆ రెలవెంట్ సర్వీస్ గ్రూప్ మనం చూద్దాం మనం. సో ఇక్కడ విజిఆర్ సర్వీసెస్, టెస్ట్ సర్వీస్ అని ఉంది, మెయింటెనెన్స్ సర్వీస్ అని ఉంది, టెస్ట్ సర్వీస్ అని తీసుకోండి. ఓకే, సో అలాగే డివిజన్. సో ఇది డివిజన్ అంటే ఇది ఏ ప్రోడక్ట్ సంబంధించి, ఇది మొత్తానికి కన్సల్టింగ్ సర్వీస్, ఐటీ, గ్యాస్ ఇలాంటికి సంబంధించి రెస్పెక్టివ్ ప్రోడక్ట్ సంబంధించి ప్రోడక్ట్ డివిజన్ అని చెప్పి తీసుకోండి. అలాగే వాల్యుయేషన్ క్లాస్. సో వాల్యుయేషన్ క్లాస్ ఇది ఇక్కడ ఎవరో ఇది రా మెటీరియల్ అని చెప్పి పెట్టారు, ఇది రా మెటీరియల్స్ కాదు, ఇది వాల్యుయేషన్ క్లాస్ ప్రాపర్గా లేదు ఇందులో. ఒక నిమిషం, ఇది వేరే తీసుకుంటాను. ఈజీఆర్ సర్వీసెస్. ఓకే, సో ఇది బ్యాక్ ఎండ్లో రాంగ్గా క్రియేట్ చేశారు. సరే, ఏదో ఒక వాల్యుయేషన్ క్లాస్ తీసుకోండి. ఓకే, ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ ఇవి తీసుకోండి. ఇక్కడ సర్వీస్ టైప్ ఏమీ లేదు. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ చేయండి. ఇది ఒక సర్వీస్ మాస్టర్. ఈ డీటెయిల్స్ ఇవ్వగానే ఇక్కడ యాక్టివిటీ నెంబర్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ యాక్టివిటీ నెంబర్ ఏదైతే వచ్చిందో 31 అనమాట. నోట్ చేసుకొని పెట్టుకోండి. సో యాక్టివిటీ నెంబర్ అని చెప్పి రాసుకోండి. ఓకే, సో యాక్టివిటీ నెంబర్ అని చెప్పి రాసుకోండి. సో అలాగే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, ఇక మనం పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసుకోవాలి. పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసే ముందు ఒక జిఎల్ క్రియేట్ చేసుకోండి. FS00 అని చెప్పి జిఎల్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి, సో మన కంపెనీ కోడ్ ఏంటండి, వాట్ ఈజ్ అవర్ కంపెనీ కోడ్, RELD. ఓకే, సో నిన్నట్లాగే స్టేషనరీ ఎలా అయితే క్రియేట్ చేసో అదే జిఎల్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ 8 అని పెట్టుకోండి. సో ఇక్కడ స్టేషనరీ ప్లేస్లో మనం, ఓకే, స్టేషనరీ ప్లేస్లో మనం సో మన కన్సల్టింగ్ సర్వీస్ అని పెట్టుకోండి. సేమ్ కన్సల్టింగ్ సర్వీస్ అని పెట్టుకొని సో కంట్రోల్ డేటాలోకి వెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఏమైతే ఉన్నాయో సేమ్ అదే ఇవ్వండి. ఓకే, ఇది పోస్ట్ ఆటోమేటికల్లీ సెలెక్ట్ చేసుకోకండి. ఇది మనం ఎప్పుడైనా సరే పర్చేజ్ ఆర్డర్లో ఇచ్చే జిఎల్స్కి పోస్ట్ ఆటోమేటిక్గా ఉండదు, ఇంకా అదే బండ గుర్తు మీకు. ఇంకా OBYCలో ఇచ్చే జిఎల్కి కంపల్సరీగా పోస్ట్ ఆటోమేటిక్ ఉండదు. పర్చేజ్ ఆర్డర్లో, పర్చేజ్ రిక్విజిషన్లో ఇచ్చే జిఎల్స్కి ఏది కూడా పోస్ట్ ఆటోమేటిక్ అనేది ఉండదు. ఓకే, సో కన్సల్టింగ్ సర్వీస్ సంబంధించిన జిఎల్ కూడా రెడీ అయిపోయింది. ఇది ప్రైమరీ కాస్ట్, గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ కాస్ట్ అని ఎప్పుడైతే తీసుకున్నామో కంపల్సరీగా కాస్ట్ సెంటర్ అడుగుతుంది సిస్టమ్. ఎప్పుడైనా ప్రైమరీ కాస్ట్ అని తీసుకుంటే కంపల్సరీగా సిస్టమ్ కాస్ట్ సెంటర్ అడుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ME21లోకి వెళ్ళండి. సో ME21లోకి వెళ్ళి మీ సప్లయర్, సర్వీస్ చేసే సప్లయర్ తీసుకోవాలి మనం ఇక్కడ. అలాగే మనది పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్ తీసుకోండి. ఓకే, ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్లో నిన్నట్లాగే మనం కే అంటే ఎప్పుడు కూడా మనకి కే అంటే మీనింగ్ ఏంటంటే కాస్ట్ సెంటర్. ఓకే, కాస్ట్ సెంటర్ అంటే ఎక్స్పెండిచర్. ఎప్పుడైతే సర్వీస్ ఇలాంటివన్నీ కూడా ఎక్స్పెండిచర్ని మనం కాస్ట్ సెంటర్ ద్వారా బుక్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే డి కాబట్టి, అంటే సర్వీస్ కాబట్టి ఇక్కడ డి అని చెప్పి తీసుకున్నాం. నిన్న మనం బి అని చెప్పి తీసుకున్నాం లిమిట్.
ఇది సర్వీస్ కాబట్టి డి అని చెప్పి తీసుకున్నాం, కేడి. ఓకే, ఇది మెటీరియల్ అయితే మెటీరియల్ రాసుకుంటాము. ఓకే, S4 హనాలో సర్వీస్ ఆల్సో కూడా మెటీరియల్ SCRV అని చెప్పి సర్వ్ అని చెప్పి ఒకటి కొత్త మెటీరియల్ క్రియేట్ చేశారు. తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి అయితే సో ఇక్కడ మీరు కన్సల్టింగ్ సర్వీసెస్ అని చెప్పి పెట్టుకోండి. అలాగే ఇది PO క్వాంటిటీ ఒకటే. సో ఇది ఈచ్ యూనిట్ అన్నట్టు. డెలివరీ డేట్ మనకి సో నెట్ ప్రైస్ సర్వీసెస్ నెట్ ప్రైస్ 10,000. ఓకే, సో ఇక్కడ మెటీరియల్ గ్రూప్ కూడా అడుగుద్ది ఒక్కోసారి. సో మెటీరియల్ గ్రూప్ కూడా సర్వీస్ సంబంధించిందే కాబట్టి VGR సర్వీస్ అని చెప్పి తీసుకోండి. సో ఇక్కడ ప్లాంట్ మనకి REBA, స్టోరేజ్ లొకేషన్ మనకి బెంగళూరు. దట్స్ ఇట్. ఓకే, ఈ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే, ఈ డీటెయిల్స్ ఇవ్వడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా ఎవరికి కూడా. ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఎంటర్ కొడితే ఫర్దర్గా మనకి సో ఇక్కడ లిమిట్స్ అడుగుతుంది. ఇక్కడ మొత్తం సర్వీస్ వచ్చేటప్పటికి ఓకే, సో మొత్తం సర్వీసు 20,000 తీసుకోండి. టోటల్ సర్వీసు 2 lakhs వేసుకోండి టోటల్ సర్వీస్. ప్రస్తుతానికి అయితే వీడు 10,000 కట్టున్నాడు. ఓకే, 10,000 మనం క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ సర్వీస్ మాస్టర్లో మనకి GL అకౌంట్ తీసుకోండి. ఇక్కడ GL వచ్చేటప్పటికి మనది కన్సల్టింగ్ సర్వీసెస్ కాస్ట్ సెంటర్, నిన్నటి కాస్ట్ సెంటర్ తీసుకోండి. తీసుకొని ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఇక్కడ సర్వీస్ నెంబర్ అడుగుద్ది అనమాట. సర్వీస్ నెంబర్ అడుగుద్ది. ఈ సర్వీస్ నెంబర్ ఇందాక మీకు చార్ట్లో నేను పెట్టుకున్నాను. సో 31 సర్వీస్ నెంబరు. ఈ 31 సర్వీస్ నెంబర్ని మీరు ఏం చేయాలంటే ఎంటర్ చేయాలంటే ఎంటర్ చేసి ఓకే ఇక్కడ క్వాంటిటీ 1. ఓకే, సో ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో గ్రాస్ ప్రైస్ మనకి ఈ సర్వీస్ 10,000 అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే, మళ్ళీ GL అడిగితే GL ఇచ్చేసేయండి. GL మనకి కన్సల్టింగ్ సర్వీసెస్. ఎంటర్. ఓకే, సో ఇక్కడతో మీకు ఏంటంటే మెసేజ్లోకి వెళ్ళి కమ్యూనికేషన్లోకి వెళ్ళి అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఈ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఇది. ఈ మనకి ఈ సర్వీస్ని పర్చేజ్ ఆర్డర్ ద్వారా క్రియేట్ చేసి వెండర్కి ఇస్తే ఈ వెండర్ మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు అనమాట. ఓకే, సో ఇందులో మనకి కాస్ట్ ఎంతో కూడా తెలుసు అనమాట. అందుకే ఇది ప్లానెడ్ సర్వీసెస్ కింద మనం చెప్తాము. కాస్ట్ తెలియకపోతే అన్ప్లానెడ్ సర్వీసెస్. ఓకే, సో ఇక్కడ హెడర్ డేటాలో మనం అన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫ్లో అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సేవ్ చేయటమే. ఇందులో ఎటువంటి ఎర్రర్ లేదు మనకి. డైరెక్ట్గా మనకి PO క్రియేట్ అయిపోయింది. దట్స్ ఇట్. ఓకే, సర్వీస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మెటీరియల్. సర్వీస్ ఆల్సో మెటీరియల్ S4 హనాలో అవుతాయి. ఓకే, సో మనకి సర్వీస్ కూడా కొన్నిసార్లు మెటీరియల్ కింద క్రియేట్ చేస్తారు. సర్వ్ అనమాట. మెటీరియల్ టైప్ అయిన వచ్చేటప్పటికి సర్వీస్ ఆల్సో మెటీరియల్ ఇన్ SAP S4 HANA. సో దీని మెటీరియల్ టైప్ ఏంటంటే SCRV సర్వ్ అంటారు. సో ఈ PO నెంబర్ తీసుకొని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే గూడ్స్ రిసిప్ట్నే ఇక్కడ ఉండదు కాబట్టి ఏముంటుంది ఇక్కడ సర్వీస్ ఎంట్రీ షీట్ ఉంటుంది అనమాట. ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ ఉండదు కాబట్టి సర్వీస్ ఎంట్రీ షీట్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఎర్రర్స్ రావచ్చు. ఒకసారి చెక్ చేసుకుందాం. ML81Nలోకి వెళ్ళాలి. ఓకే, సో ML81లోకి వెళ్ళి అదర్ పర్చేజ్ ఆర్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ PO నెంబర్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి ఉంచండి అన్నమాట. క్లిక్ చేసి ఉంచి ఇక్కడ మనకి క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ క్రియేట్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇది కన్సల్టింగ్ సర్వీస్ కాబట్టి కన్సల్టింగ్ సర్వీస్ అని చెప్పి మనం ఇక్కడ రాసుకుంటున్నాం. ఈ సర్వీస్ నెంబర్ ఏదైతే ఉందో ఇందాక మనం ఏవైతే సర్వీస్ నెంబర్ ఇచ్చామో ఆ సర్వీస్ నెంబరు ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఎంటర్ కొట్టండి అంతే. ఆటోమేటిక్గా సిస్టము ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా మనకి మెటీరియల్ గ్రూప్ ఏంటి, ఇదేంటి, అదేంటి మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని ఇది ఫైనల్ ఎంట్రీయా అని అడుగుతుంది. ఇక్కడ సెట్ ఫైనల్ ఎంట్రీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు రెడ్ కలర్లో ఉన్నది మనకి మారుతుంది అనమాట. ఆ తర్వాత ఇది యాక్సెప్ట్ అని అడుగుతుంది. యాక్సెప్ట్ అని చెప్పి ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా?
సో ఈ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం సో సేవ్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి, నోట్ చేసుకోండి. సో సేవ్ అండ్ యువర్ నో మెసేజ్ ఫౌండ్ అవుట్పుట్ మెసేజ్, నో మెసేజెస్ అని చెప్పి క్లిక్ చేయండి. సో ఎర్రర్స్ ఏమైనా వస్తే అవి నోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇక్కడ మనకి సర్వీస్ నెంబర్ ఎంట్రీ షీట్ కూడా రెడీ అయిపోయింది. ఈ ఎంట్రీ షీట్ తీసుకొని వెళ్ళి పక్కన పెట్టుకోండి. ఇది సర్వీస్ ఎంట్రీ షీట్. ఓకే, ఇది కరెక్ట్లీ కస్టమైజింగ్ అన్నాడు, ఇదేమి ఎర్రర్ ఏం కాదు, ఇది యాక్సెప్టెడ్ అని చెప్పి మనకి మెసేజ్ వచ్చింది. ఓకే, సో ఇది మనకి డిస్ప్లే మీద క్లిక్ చేస్తే ఇదే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఎర్రర్ అయితే ఏమీ రాలేదు. ఒకసారి ME23 అని వెళ్ళి ఒకసారి మీరు పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలోకి వెళ్తే మనకి సో గూడ్స్ రిసిప్ట్ లాగా ఇక్కడ మనకి గూడ్స్ రిసిప్ట్ లాగా సర్వీస్ ఎంట్రీ షీట్ అనేది జనరేట్ అయిందండి. ఓకే, ఆర్డర్ హిస్టరీ. సో మనకి గూడ్స్ రిసిప్ట్ అయినట్లు లెక్క అన్నమాట. సో తర్వాత మీరు ఏం చేయాలంటే ఇన్వాయిస్ రిసిప్ట్ లాగా చేసుకోండి. సో అంటే ఏంటి, OBBGలోకి వెళ్ళాలి ఫస్ట్. సో ఎక్కడిలాగే CHS ట్యాక్స్ తీసుకోండి. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే OB57 మీది యూజర్ ID కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోండి. సో యూజర్ ID కూడా కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు మీరు చేసుకోండి. సో ఇక్కడ ఇన్వాయిస్ డేటు, సో రిఫరెన్స్ నంబరు, సో ఇది క్యాలిక్యులేట్ ట్యాక్స్. ఓకే, సో ఈ KO, సో మనకి ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్, సో బిజినెస్ ప్లేస్, సెషన్ కోడ్. సో ఇక్కడ PO నెంబర్ తీసుకోండి. సో PO నెంబర్ మనకి సర్వీస్ సంబంధించి PO నెంబర్ ఉంది కదా, సో ఈ PO నెంబర్ తీసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి, అడాప్ట్. ఓకే, సో ఇక్కడ మనకి సర్వీస్ ఎంట్రీ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసినాయి ఈ POతో పాటు. సో దీనికి ఏంటంటే మీరు అమౌంట్ తీసుకోండి, పేస్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మెసేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఎటువంటి ఎర్రర్స్ లేదు. ఇది ఎవరో జస్ట్ లైక్ ఇది వార్నింగ్ మెసేజ్ ఇగ్నోర్. సిమ్యులేట్ చేయండి. సో సిమ్యులేట్ చేసి ఈ వెండర్కి మీరు పేమెంట్ చేసినట్లు లెక్క. సో పోస్ట్ చేయండి. సో పోస్ట్ చేస్తే మనకి సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో మీరు ఇన్వాయిస్ కూడా మనకి అయిపోయింది లెక్క అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు డిస్ప్లేలోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు, లేదా MIR4లోకి వెళ్ళి కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఇది ఇన్వాయిస్ కూడా అయిపోయింది. సో ఇది మనకి డాక్యుమెంట్ ఇన్ఫోలోకి వెళ్ళి FI డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే కన్సల్టింగ్ అకౌంటెంట్ టు GRIR అని చెప్పి మనకి ఎంట్రీ పడుతుంది. ఇది డబ్ల్యూ డాక్యుమెంట్. సో అలాగే కంట్రోలింగ్ డాక్యుమెంట్, సో ఎందుకంటే కాస్ట్ సెంటర్ కాబట్టి కాస్ట్ సెంటర్తో కంట్రోలింగ్ డాక్యుమెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఫైనాన్స్ ఎంట్రీ కూడా మనకి పడినట్టే. ఇక్కడ RE అంటే ఇన్వాయిస్ అని అర్థం. ఓకే, సో ఇది కూడా మనకి క్లియర్ కట్గా కనబడుతుంది. సో ఇక్కడ మనకి RE అంటే ఇక్కడ ఫాలోన్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఎంట్రీ అనేది కనబడుతుంది. RE అంటే వెండర్ ఇన్వాయిస్ అని అర్థం మీద. ఓకే, సో ఇందులో మనకి అర్థం చేసుకోవాల్సిన పాయింటర్స్ ఏమున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఫాలోన్ డాక్యుమెంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఓకే WRX GRIR క్లియరింగ్కి WRX వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, ఈ వెండారు KVS. సో ఇది మనకి కాన్సెప్ట్. ఓకే, ఇది మనకి కాన్సెప్ట్. ఇప్పుడు మీరు పర్చేజ్ ఆర్డర్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి.
ఓకే, పర్చేజ్ ఆర్డర్లోకి వెళ్ళండి. సో మీకు అయిపోయినాయి, 3 అయిపోయినాయి. ఓకే, సో మూడింటి మీద క్లిక్ చేసుకోవచ్చు మీరు. స్టేటస్లోకి వెళ్తే మనకి సో ఇన్వాయిస్ వచ్చింది ఇంత. ఓకే, సో ఇది కాన్సెప్ట్ అనమాట. సో ఇది మనకి ఉన్న కాన్సెప్ట్. సో ఇది మీరు ఇప్పుడు చేసేస్తే కరెక్ట్గా ఒక అరగంట లోపల అయిపోద్ది. వీడియో 35 మినిట్స్ ఉంది, 30 మినిట్స్ ఉంది వీడియో. 1 అవర్లో అయిపోతుంది కూర్చుంటే. అలాగే నిన్నటిది కూడా 1 అవర్లో అయిపోతుంది. ఓకే, చేసేయండి ఇమీడియట్గా. చేసేసి స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.